మీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ లేదా ఈమెయిల్ ఐడీ మీరు మర్చిపోయారు. మీరు దీన్ని రీసెట్ చేసుకోవచ్చు. లాస్ట్ పాస్వర్డ్ క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈమెయిల్ ఐడీ కూడా మీరు మర్చిపోయారు లేదా తప్పిచ్చారు. ఈమెయిల్ ఐడీ తప్పు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి రీసెట్ లింక్స్ అయితే మన మెయిల్‌కి అయితే రావు. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం పాస్వర్డ్ ఎలా మార్చాలి? ఈమెయిల్ ఐడీ ఎలా మార్చాలి? యూజర్ నేమ్ ఎలా మార్చాలి? డైరెక్ట్‌గా మన హోస్టింగ్ నుంచే మనం మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ఒకసారి మీరు మీ యొక్క హోస్టింగ్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మనం 2 వేస్‌లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా హోస్టింగ్ వెబ్‌సైట్ sunlighthost.com ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు డాష్‌బోర్డ్ ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీరు క్లయింట్ ఏరియా క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేసి మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అన్నాక దీన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి అయితే డైరెక్ట్గా లాగిన్ అవుతారు. రెండోది డైరెక్ట్గా cp.sunlighthost.com అంటే కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా కంట్రోల్ ప్యానెల్కి ప్యానెల్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను లాగిన్లో ఉంది కాబట్టి నాకు ఇలా వచ్చేసింది. లేకపోతే కనుక మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇలా ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీ యొక్క ప్యాకేజ్ మీద మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏ డొమైన్కి అయితే మార్చుద్దాం అనుకుంటున్నారు ఈ యొక్క డొమైన్ యొక్క డైరెక్ట్ రూట్ చెక్ చేయండి. ఫోల్డర్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే ఫస్ట్ మీ డొమైన్స్ ఓపెన్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మీ యొక్క డొమైన్కి డాక్యుమెంట్ రూట్ ఏమి ఇచ్చాడు, ఉంది, పబ్లిక్ HTML ఉంది. ఇప్పుడు మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ HTML ఓపెన్ చేయండి. ఇక్కడ WP కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది లిస్ట్లో కాకుండా గ్రిడ్లో ఉంటే కనుక మీకు సరిగ్గా కనబడకపోతే పేర్లు ఇలా ఉంటుంది మీకు. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని లిస్ట్లోకి మార్చుకోండి. ఓకే, ఇక్కడ WP కాన్ఫిగ్ అని ఉంటుంది చూడండి. దీన్ని టూ టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డేటాబేస్ ఏం యూజ్ చేశారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. డేటాబేస్ నేమ్ ఏది, దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి హోమ్కి వచ్చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు డేటాబేసెస్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి మీ యొక్క వెబ్సైట్లో మీ యొక్క హోస్టింగ్లోనే డేటాబేస్ లిస్ట్ అయితే వస్తుంది. ఇందులో మీ యొక్క కింద కాపీ చేసుకున్నారు కదా, ఈ యొక్క డేటాబేస్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 13E లాస్ట్ 3 నెంబర్ బట్టి కూడా మీరు సెట్ చేయొచ్చు. లేదంటే కనుక కంట్రోల్ ఆర్ కమాండ్ F క్లిక్ చేయండి. ఇలా సెర్చ్ బార్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. లేదా మొత్తం అసలు ఇది 13E లాస్ట్ 3 నెంబర్ సెర్చ్ చేసిన మీకు కనబడుతుంది. ఇవి ఒక డేటాబేస్. ఇక్కడ మీరు ఆప్షన్స్ దగ్గర సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇది డేటాబేస్ కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, మీరు ఏదైతే మీ యొక్క వెబ్సైట్కి యూజ్ చేశారో యూజర్ నేమ్ ఇది, అలాగే మెయిల్ ఐడి ఇది, అండ్ ఇది పాస్వర్డ్ ఇది కాదు, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు మీరు డీటెయిల్స్ మార్చుకోవాలంటే, యూజర్ నేమ్ మార్చాలంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ sunlighthost 123 అని ఇచ్చా. అదే పాస్వర్డ్ మీరు మార్చాలంటే ఇక్కడ MD5 సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్క్రిప్షన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. MD5 ఇక్కడ పాస్వర్డ్ మీకు ఏది కాదో అది పెట్టుకోండి. నేను tested123 అని ఇచ్చాను. అలాగే మెయిల్ ఐడి కూడా మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీ సపోర్ట్ లేదా ఏది కాదు అది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మెయిల్ ఐడి మీరు మార్చండి. సో మెయిల్ ఐడి అలాగే యూజర్ని మార్చేటప్పుడు పక్కనే అసలు ఏం టచ్ చేయొద్దు, కడపొద్దు. ఓన్లీ పాస్వర్డ్ మార్చేటప్పుడు మాత్రమే ఇక్కడ MD5 అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. MD5 సెలెక్ట్ చేసుకొని మీకు పాస్వర్డ్ ఏదైతే అది పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ దగ్గర మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ అలాగే మెయిల్ ఐడి చేసేటప్పుడు మీరు ఏమి టచ్ చేయొద్దు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి మార్చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ మీరు చేంజెస్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి, గో క్లిక్ చేయండి. ఇలా డేటాబేస్ నుంచి డైరెక్ట్గా మనం చేంజెస్ అయితే చేస్తాం. ఇప్పుడు మీరు మీ యొక్క వెబ్సైట్లో మీరు మార్చిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఏమి ఇచ్చా, 123 అని ఇచ్చా. పాస్వర్డ్ ఏమి ఇచ్చా, tested123. లాగిన్ క్లిక్ చేయండి. ఇలా మీ యొక్క డేటాబేస్ ద్వారా మీ యొక్క వెబ్సైట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ మీరు ఒకసారి యూజర్స్లోకి వస్తే మీరు మార్చింది చూడండి. యూజర్ నేమ్ మారింది కదా, పాస్వర్డ్ కూడా మీరు మారింది. ఈమెయిల్ ఐడి కూడా మీకు కావాలంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా మీ యొక్క డేటాబేస్ నుంచి
వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్ ఐడి మీరు మార్చుకోవచ్చు.